ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సమాజంలో రోజు రోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని దీనిని నివారించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎస్సీఎస్ హాస్పిటల్ డైరెక్టర్ రామరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలోని మానసిక వైద్య విభాగం మానసిక ఆరోగ్యం ఆత్మహత్య నిరోధంపై అవగాహన పెంచడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానసిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ కె అశోక్ రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక రోగాలను గుర్తించి వాటికి సమయానుకూలంగా తగిన చికిత్స చేయడము మరియు ఆత్మహత్యలను నివారించడం ఎంత ముఖ్యమని ఆయన తెలిపారు. అదేవిధంగా మానసిక సమస్యలపై అవగాహన కల్పించడం ఎంత అత్యవసరమో ఆయన వివరించారు. ఆత్మహత్య నివారించింది మానసిక సమస్యలు మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన పెంపొందించడం చాలా కీలకమని ఆయన తెలిపారు. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు సాయం కోరే విధంగా భయపడకుండా ముందుకు రావాలని ఆయన తెలిపారు. ఆత్మహత్యల నిరోధం సమాజం మొత్తం కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులు మైమ్ ప్రదర్శన ద్వారా మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎదుర్కొంటున్న భావోద్వేగాలను మరియు సాయం కోరడం ఎంత ముఖ్యమో ఆయన తెలిపారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎంబీబీఎస్ విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి నాటిక ప్రదర్శించారు. ఇందులో డిప్రెషన్ మరియు ఆందోళన వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యక్తులను చూపించారు. ఈ నాటిక ద్వారా మిత్రులు, కుటుంబం మరియు సమాజం వారిని సకాలంలో ఆత్మహత్యల నుండి నివారించడానికి ఎలా సహకరించాలో స్పష్టంగా చూపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రామరెడ్డి, ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ రెసిడెంట్ డైరెక్టర్ డాక్టర్ కేపీ జోషి, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట రాహుల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భార్గవ, స్వరాజ్, సీనియర్ రెసిడెంట్ మరియు ఇతర వైద్యులు, పీజీ మరియు యూజీ విద్యార్థులు పాల్గొన్నారు. సో చూసారు కదండి, అలా కళ్యాణ్ మంగేష్ నా దగ్గర తీసుకురావడం వల్ల ఆ రోజే ఆత్మహత్య యత్నం చేసుకోవాల్సిన కళ్యాణ్ ఇప్పుడు ఒక పెద్ద డైరీ ఫామ్ కి ఓనర్ అయ్యారు. లక్షల్లో సంపాదిస్తూ తన జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు. వావ్, చాలా పెద్ద వార్త ఇది. అసలు ఈ సూసైడ్ లక్షణం ఏంటి మేడం? నేనేదో నా నాన్న వీడియో తీద్దామంటే మీ పేషెంట్ ఊకే ఇంటరాక్ట్ చేస్తున్నాను. కొంచెం నెమ్మదిగా చెప్తే ఎలాంటి వాళ్ళైనా వింటారు. సరే మేడం, అసలు ఈ సూసైడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా గమనించాల్సింది ఇది, సూసైడ్ లక్షణాలు ఎలా ఉంటాయి. ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళ జనరల్గా ఎలా ఉంటారంటే హోప్లెస్నెస్, అంటే వాళ్ళకి ఇంకా దేని మీద ఆశ ఉండదు. నేను ఇంకా దేనికి పనికిరాను, నేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను ఒంటరిగా ఉంటాను, నేను ఎవరితో కలవను, అమ్మతో నాన్నతో ఉండను, నేను ఒంటరిగానే ఉంటాను. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు వీరునామాలు రాసి చేస్తూ ఉంటారు. అంటే నేను చనిపోతే నా ఆస్తి నా కూతురుకో, నా కొడుకో, లేకపోతే నాకు ఇష్టమైన నా ఫ్రెండ్ కని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలా ఉంటారు, ఒక 10-20 days నుండి మంచిగా ఉండరు, అంటే బాగా లైఫ్ లో ఉంటారు. ఆలోచన వచ్చి ఉన్నట్టుండే ఒకరోజు వచ్చి అందరితో మంచిగా మాట్లాడతారు. ఏం కాదురా, అంతా మంచిగా అవుతుంది, ఇంకా మీద ఏం ప్రాబ్లం ఉండదు, ఇట్లా మాట్లాడతాం. ఇలాంటివి ఏమన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం గమనించాలి. కొంతమంది అనుకుంటారు సూసైడ్ గురించి అయితే మాట్లాడితే వీడికి లేని ఆలోచన నేనే ఇస్తున్నా, సూసైడ్ చేసుకుంటాడేమో అనుకుంటారు. కానీ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి సూసైడ్ గురించి డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అరే మనకు కూడా ఒకరు ఉన్నారు, మనకు అండగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, మన గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అని ఒక హోప్ కలుగుతుంది తప్ప వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా తొలగిపోతుంది. సో డిస్కస్ చెయ్యండి ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు. ఓహో, లక్షణాలు అలా ఉంటాయి అన్నమాట. కానీ మేడం, మీ వంతు మీరు చేస్తున్నారు డాక్టర్ లాగా, కానీ సాధారణమైన మనుషుల్లాగా మేమేం చేస్తే ఈ సూసైడ్ ను ఆపగలం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు చెప్తా వినండి. డాక్టర్స్ కి ఇక్కడ తీసుకొస్తే మాకు తెలుస్తుంది మేము సూసైడ్ ఆపుతాం. డాక్టర్ గా మేము ఎలా ప్రాణం కాపాడగలమో సాధారణ మనుషులుగా మీరు కూడా అలానే ప్రాణాలు కాపాడచ్చు. ఇంతకుముందు చెప్పైనా సూసైడ్ లక్షణాలు ఎలా ఉంటాయో అవన్నిటిని అబ్జర్వ్ చేసినప్పుడు మీరు గమనిస్తారు కదా, మీ ఫ్రెండ్నో, అమ్మనో, నాన్ననో, లేకపోతే కొడుకునో అలా చూసినప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి. వదిలేయకుండా నేనున్నాను మీకు ఒక చిన్న ధైర్యం చెప్పండి. ఇంకొకటి వాళ్ళు వచ్చి నాకు ఇలా బాధగా ఉంది అని చెప్పారనుకోండి, హేళన చేయదు. డిప్రెషన్ నీకే వస్తుందా డిప్రెషన్ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా హేళన చేయకుండా వాళ్ళకి ఒక హోప్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చేయగలిగింది మీరు చేశారు. ఒకవేళ మీరు చేయలేము, మీ చేతులు దాటిపోయింది అనిపించినప్పుడు మా దగ్గర తీసుకోనండి, మేము చూసుకుంటాం. మీరు చెప్పింది మాకు అర్థమైంది మేడం. కళ్యాణ్ కు మనీష్ లాంటి ఫ్రెండ్ ఉండడం వల్ల అతను పంచుకున్నాడు, అతని మనస్తత్వం పంచుకోవడం, మనసులో ఉన్న మాటలు. కానీ చాలా మంది మనసులోని మాటలు
సహజంగా ఇప్పుడు ఫీవర్ వచ్చింది, స్టమక్ పెయిన్ వచ్చిందని మీరు హాస్పిటల్కి ఎలా వెళ్తారు? అది ఎంత నార్మల్. అంటే శారీరక సమస్యల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత నార్మలో, మానసిక సమస్యల గురించి కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అంతే సహజం. దాన్ని నార్మలైజ్ చేయండి. అయ్యో వాడా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, వాడికి పిచ్చే, ఇంకా పనికిరాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటే అంత ఫైన్. ఇది ఎవరు చెప్పాలి? డాక్టర్ దగ్గర నేను వెళ్ళి అందరికి వెళ్ళి చెప్పలేదు కదా, ఇట్లా మాట్లాడకండి, ఇది నార్మల్ నార్మల్ అంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి అంటారు కదా. సో దీని బాధ్యత ఎవరిది? మీడియా మిత్రులైనా మీది, మీడియా మిత్రులు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు జర్నలిస్టులు, మీరే అందరికి అర్థమయ్యేలా చెప్పాలి. అసలు మానసిక ఇబ్బందులు అంటే ఏంటి, ఎలా ఉంటాయని మీరు అవగాహన కల్పిస్తే వాళ్ళు అలా మాట్లాడరు, బాధలో ఉన్న కూడా బాధ చెప్పుకోగలరు. తప్పకుండా మా వంతు మేము చేస్తాం మేడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి వ్యాధి ఉంది, వ్యాధి అనగానే ఒక సమస్య స్టార్ట్ అయింది అంటే ఎంత తొందరగా మీరు డాక్టర్ దగ్గర తీసుకొస్తే మీకు అంత తొందరగా బెనిఫిట్ ఉంటుంది. ఇది గుర్తించండి, ఏం కాదు అని ప్రొలాంగ్ చేయండి. సరే మేడం. విన్నారుగా, డాక్టర్ లక్ష్మి గారు చాలా సహనంగా సూసైడ్ యొక్క లక్షణాలు దాని గురించి చెప్పారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలు వస్తే సహాయం కోసం కోరండి, సంకోచించకండి. మీ బంధువులు మిత్రులతో పాటు ఎస్ఎస్ మెడికల్ కాలేజ్ లోని మానసిక వైద్య విభాగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. కేవలం అంటే ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కొంచెం సైకియాట్రిస్ట్ దగ్గరకు వస్తే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారని చెప్తారు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇదంతా సరే కానీ మేడం, అయినా మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చేది ఇక్కడ మాటలు అవి జీవితకాలం వాడాలి కదా, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం. ఇతర మాత్రలు మీకెవరు చెప్తారండి? మేము ఇచ్చే అన్ని టాబ్లెట్స్ ఇతర మాత్రలు రావు. ఎవరికైతే అవసరమో, ఎంతవరకు అవసరమో వాళ్ళకి మాత్రమే ఇతర మాత్రలు ఇస్తారు. అయినా మేము ఇచ్చే మాత్రం ఎలా పనిచేస్తాయి అనుకుంటున్నారు మీరు? కొంతమందికి డిప్రెషన్ తగ్గిస్తాయి, మరి కొంతమందికి అపోహలు పోగొడతాయి, ఇంకొంతమందికి మనసులు గుర్తులు కలిచాయి, కొంతమందికి ఏమంటే నాకు తప్పులు వినిపిస్తున్నాయి, అది ఇది మనుషులు కనిపిస్తున్నాయి, ఇట్లా చెప్తున్నారు. మీరు వినే ఉంటారు కదా మీ ఊళ్ళో కూడా, నాకెవరో మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది ఇంటి చెట్టు కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఆ పర్టికులర్ సిస్టమ్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాం. అన్ని ఇతర మాత్రం మీకు లేదు అనుకోమన్నారు. కానీ డాక్టర్ గారు అసలు మీరు చెప్పండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి, ఎలాంటి సమస్యలకు రావాలి, అది వస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారా? తప్పకుండా ఇట్ విల్ బి ట్రీటెడ్. ఎప్పుడు రావాలి అని అర్థం కావాలంటే మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఒక స్టోరీ చెప్తాను. 3 years బ్యాక్ జరిగింది మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏంటో ఈ పిచ్చ పని? ఏం చేయమంటారా? నా దగ్గర ఇంకొక భార్య ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అతను ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు అర్థం కాదురా. ఇలా ప్రతి క్షణం ప్రతిరోజు మెంటల్ టార్చర్ అనుభవించడం కంటే ఒకేసారి చస్తే బెటర్. ఏంటి చస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటున్నావా? తీరవు, నాకు తెలుసు. కానీ ఆ మెంటల్ టార్చర్ మాత్రం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు అనేది ఉండేది బ్రతుకుంటేనే కదా. నువ్వు చస్తే ప్రశాంతత ఎవరికి ఎందుకోసం? సుఖము, సంతోషము, దుఃఖము ఇవన్నీ బ్రతుకున్న వారికే రా. చనిపోతే ఏమి ఉండవు. అయినా నీకు అంత సమస్య ఏముందా? ఒక 8 లక్షలు అప్పు అంతేగా. ఈ బెట్టింగ్ అన్ని బంద్ చేసి మొత్తం అంతా చదువుకోవాలి. అది చాలా రారా. నేను ఎంతో మందికి సహాయం చేశాను. కోర్టులు, కేసులు, ఎంతో మందికి సహాయం చేశాను. నాకు ఒక్కరు కూడా ఈ రోజు నాకు అవసరం ఉందంటే ఒక్కరు కూడా నా పక్కన లేడు. ఇప్పుడు అందరిలో నేనే చెడ్డవాడిని అయ్యాను. ఎవరు ప్రేమించే ఈ లోకల్లో నేను ఎందుకు బతకాలి? వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదా, నీ కోసం నువ్వు బ్రతుకు. నేనేముందిరా, ఎన్నైనా చెప్తావు. అది కాదురా, ఒక మాట. ఇప్పుడు నువ్వు వస్తే నీతో బెట్టింగ్ చేసిన వాళ్ళందరూ వచ్చి నీ అప్పు తీస్తారనుకుంటున్నా, ఒక్కరు రా. నీకు అప్పించిన వాళ్ళు నీ అప్పు మాఫీ చేసి